నమస్తే మామ, వెల్కమ్ టు బబ్లు క్రికెట్ తెలుగు. ఇవాళ మనం ఒక క్రికెటర్ గురించి కాదు, ఒక ఎమోషన్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కోసారి కాలం మనల్ని పరీక్షిస్తుంది. అందరూ మనల్ని వేలెత్తి చూపిస్తారు, కానీ ఆ నిశ్శబ్దాన్ని ఆయుధంగా మార్చుకొని ప్రపంచం మొత్తం నీ పేరు జపించేలా చేయడం ఎలాగో మన కేరళ కుర్రాడు సంజు శాంసన్ని చూసి నేర్చుకోవాలి. మావ, 10 ఏళ్ల నిరీక్షణ, కొన్ని వందల అవమానాలు, సెలెక్టర్ల నిర్లక్ష్యం, ఇన్నిటిని తట్టుకొని ఇవాళ అహ్మదాబాద్ గడ్డపై ప్రపంచ విజేతగా నిలబడ్డాడు. అసలు టీంలో చోటు కోసం పోరాడిన వాడు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎలా అయ్యాడు? సంజు శాంసన్ ప్రయాణంలో మనకు తెలియని ఆ చేదు జ్ఞాపకాలేంటి? ఈ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ఒక యోధుడి కథ. సంజు ప్రయాణం కేరళలో మొదలైన అది ఢిల్లీ వీధిలో కఠినంగా మారింది. వాళ్ళ నాన్న విశ్వనాథ్ గారు ఢిల్లీ పోలీస్లో కానిస్టేబుల్గా పనిచేసేవారు. తన కొడుకుని ఇండియన్ టీంలో చూడాలని ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశారు. కానీ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సంజుని అండర్ 13లో రిజెక్ట్ చేసింది. నీకు క్రికెట్ రాదు, నువ్వు క్రికెట్కి పనికిరావు అన్నారు. ఆ బాధతో మనకి సంజు శాంసన్ కేరళకి షిఫ్ట్ అయిపోయారు. అక్కడే తన ఆటని మెరుగుపరుచుకున్నాడు. 18 ఏళ్ళకి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజాల దృష్టిని ఆకర్షించాడు. కానీ టీమిండియాలో వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. రాహుల్ ద్రావిడ్ లాంటి వాళ్ళే నీకు ఒక స్పెషల్ టాలెంట్ ఉంది సంజు అని చెప్పారు. కానీ టీమిండియా విషయానికి చాలా డిఫరెన్స్ ఉంది. 2015లో డెబ్యూ ఇచ్చిన సంజు మళ్ళీ ఛాన్స్ రావడానికి 5 ఏళ్ళు పట్టింది. అప్పటి వరకు కేవలం ఐపీఎల్ ప్లేయర్ అనే ముద్రతోనే మిగిలిపోయాడు మామ. అయితే ఈ లోపల రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళకు వరుస అవకాశాలు, కేఎల్ రాహుల్ చాలా వికెట్ కీపర్లు, అందరికీ వరుస అవకాశాలు ఇచ్చారు. కానీ సంజుకు మాత్రం దొరికినా కూడా 1-2 మ్యాచ్లే. అద్భుతాలే అది 1-2 మ్యాచ్లు దొరికితేనే అద్భుతం అని చెప్పాలి మనం. అట్లా రూల్ ఉంటుండే సంజుకి. అయితే సోషల్ మీడియాలో మనందరం జస్టిస్ ఫర్ సంజు, జస్టిస్ ఫర్ సంజు, జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని పోరాడుతున్నప్పుడు మనోడు మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో వాటర్ బాటిల్స్ మోస్తూ కనిపించేవాడు. సెలెక్టర్లు పట్టించుకోకపోయినా రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా ఉంటూ తన సత్తా ఏంటో చూపిస్తూనే ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ని ఒక రేంజ్లో తీసుకుపోయిండు. క్యాప్టెన్సీ రాదని విమర్శించారు. కన్సిస్టెన్సీ లేదన్నారు. 2022లో ఏకంగా రాజస్థాన్ రాయల్స్ని ఫైనల్కి తీసుకెళ్ళిపోయాడు. ఆ రాజస్థాన్ కూడా చాలా పవర్ఫుల్ టీమ్గా మార్చాడు. 2025లో వరుస సెంచరీలు కొట్టిండు. ఓపెనర్గా సెట్ అయిపోయాడు 2024 వరల్డ్ కప్ తర్వాత. అయినా కానీ 3 సెంచరీలు కొట్టిన తర్వాత కూడా టీంలో ప్లేస్ తీసేసి మిడిల్ ఆర్డర్లో ఆడిపించి గిల్లెన్ సెట్ చేయాలని చెప్పి ఇట్లా చేసిరు. తర్వాత ఏకంగా టీంలోనే ప్లేస్ కోల్పోయి ఒక స్క్వాడ్లో ఉన్నాడు ఒక మూలాన. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సింహం ఒక అడుగు వెనక వేసిందంటే అది భయపడి కాదు, గర్జించడానికని. ఇక ఎప్పుడైతే ఒక ఛాన్స్ వచ్చిందో మీరు చూశారు కదా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో 2 లెఫ్ట్ హ్యాండర్స్ అంటే ఓపెనింగ్ అండ్ 1 డౌన్ ముగ్గురు కూడా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం మళ్ళీ ఫెయిల్ అయింది. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో సంజుని తీసుకొచ్చారు. తర్వాత లైన్గా 2 మ్యాచ్లు చిన్న చిన్న స్టార్స్ వచ్చినాయి. అండ్ వెస్ట్ ఇండీస్ నాకౌట్ మ్యాచ్లో మీరు చూసిరు ఏ విధంగా దుమ్ము లేపిండో. 1 సైడెడ్ మ్యాచ్ గెలిచి వాడేసిండు. తర్వాత మళ్ళీ సెమీఫైనల్ ఇంగ్లాండ్ని కూడా అదే ఊచకోత. ఫైనల్లో కూడా సేమ్ రిపీటు. 3 నాకౌట్లు మామూలు కాదు. 3 నాకౌట్ మ్యాచ్లు కూడా అసలు మామూలు కాదు. 10 ఏళ్ళ కష్టం మొత్తం 3 మ్యాచ్ల్లో ఆకలి తీర్చేసుకుంటూ మామూలు కాదు, వేరే లెవెల్. పెద్ద బౌలర్ కాదు, చిన్న బౌలర్ కాదు, ఎవరైనా సరే ఖాళీ చీల్చి చెండాడిండి అంతే. ఏకంగా జస్ట్ 5 మ్యాచ్లోనే 321 రన్స్ కొట్టి హైయెస్ట్ రన్స్ ఇన్ T20 వరల్డ్ కప్ బై ఇండియన్. అది కూడా మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. ప్లేస్ లేని నుంచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటే అసలు అది ఏ లెవెల్ అనుకోండి. మీరు ఆ మ్యాచ్ తర్వాత కూడా చూడండి, సంజు ఆ ట్రోఫీని గాల్లోకి ఎత్తినప్పుడు అది కేవలం ఒక కప్పు కాదు, 10 ఏళ్ళ కష్టం. ఒకప్పుడు టీంలో లేనోడు ఇప్పుడు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యాడు. అది ప్రూవ్ చేసుకుంది ఎవరికో కాదు, తన మీద తనకున్న నమ్మకమే అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో సంజు స్టోరీ మనకు నేర్పేది ఒక్కటే, అన్యాయం జరిగిన చోటే నువ్వు గెలిచి చూపించాలి.
నీ కష్టానికి ఈ లోకం ఏదో ఒక రోజు సలాప్ కొట్టాల్సిందే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సంజు బ్యాటింగ్లో మీకు నచ్చిన షాట్ ఏది? కింద కమెంట్ చేయండి. సంజు ఫ్యాన్స్ అందరూ మాత్రం గట్టిగా కమెంట్స్ రాయండి. మన బీసీటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.